హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి 10 నిమిషాలు సాగిన ముద్దులో ఇద్దరి ఊపిరి భారమవగా వదిలాడు. పెదవులు వదిలి ఆమెను చూడగానే బ్లష్ అవుతూ తల పక్కకు తిప్పేసింది. తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకొని, ఏంటి బ్యాబ్, మరీ అంతలా బ్లష్ అవుతున్నావేంటి? కాస్త ఆ సిగ్గుని భద్రంగా దాచు, ఫ్యూచర్లో పనికొస్తుంది అని కన్ను కొట్టి గట్టిగా హత్తుకొని, నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. బట్ తప్పదు. కిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బేబీ. యువర్ లిప్స్ ఈజ్ సో స్వీట్, సో హాట్ అని హస్కీగా చెవిలో చెప్పగానే సిగ్గుతో చెవుల్లో నుండి బుగ్గల నుండి వేడి ఆవిర్లు పడుతున్నాయి ఆరుకి. ఇలా సిగ్గుపడి నన్ను ప్రవోక్ చేయకు. అసలే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని ఆమె రింగ్ ఫింగర్కి ఉన్న రింగ్ని ముద్దాడి మెడలో ఉన్న చైన్ చూసి చిన్నగా నవ్వుతూ ఆమె క్లీవేజ్ మధ్యలో ఉన్న పెండెంట్ని కొంటెగా చూస్తూ ఉంటే అతను ఎక్కడ చూస్తున్నాడో అర్థమై, ఆరు ఏంటి, ఏం చూస్తున్నారు అంటూ పళ్ళు బిగించి అడుగుతుంటే, ఏం చూస్తున్నానో తెలీదా అన్నాడు నాటీ లుక్స్తో. ఛీ, సిగ్గులేదు నీకు అని అతని కళ్ళ మీద చేయి పెట్టింది. నీ దగ్గర నాకు సిగ్గేంటే అని ఆమె దూరం చేస్తుంటే ఇంకాస్త దగ్గరగా అనుకొని, ఎక్కువ చేయకు, దూరం నెడితే తోలు తీస్తా. మీరు ముద్దు అన్నారు, ఇంకా ఏదేదో చేస్తున్నారు. వద్దు బాబు, మీరు ముట్టుకోవడం కాదు, చూస్తేనే ఏదోలా అవుతోంది. అలాంటిది ముట్టుకుంటే నా ఒళ్ళు తెలియకుండానే మీ ఆధీనంలోకి వస్తోంది అనింది చిన్నగా. ఏంటి, రిపీట్ అగైన్ అన్నాడు. వినాలని, తమరికి వినబడింది అని నాకు తెలుసు. మీరు దూరం జరగండి, నాకు ఏదో జరుగుతోంది, ప్లీజ్. ఏం జరుగుతుంది అన్నాడు సైడ్ లుక్స్తో. ఛీ, చెప్పను. అబ్బా ప్లీజ్ చెప్పొచ్చు కదే. ఏంటి సార్, మీరు ముద్దు అన్నారు, పెట్టాను, ఇంకా ఏంటి? అక్కడ మీకోసం అంత దూరం నుండి వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చేస్తే చేయనివ్వు, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను వదిలి అస్సలు ఇక్కడి నుండి వెళ్ళబుద్దవ్వట్లేదు. ప్రామిస్ బేబీ, ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది. అంత హ్యాపీగా ఉన్నాను అంటుంటే ఆరుకి ఇంత పిచ్చిగా ప్రేమించడం ఎవరి వల్ల సాధ్యపడదు. ఎందుకు నా మీద ఇంత ఇష్టం పెంచుకున్నాడు? అడిగితే సమాధానం లేదు అంటున్నాడు. చూడ్డానికి రాక్షసులాగా ఉంటాడు కానీ బంగారం. తన ప్రేమని దేనితో పోల్చలేనటువంటిది. లవ్ యూ, లవ్ యూ సో మచ్ అని మనసులో తనకి చెప్పుకుంటుంటే, లవ్ యూ టూ బంగారం అన్నాడు. ఆమె మనసులో మాటలో వినబడినట్లు షాకింగ్గా చూస్తోంది. కళ్ళు పెద్దవి చేసి, నేను లోపల అనుకుంది మీకెలా వినబడింది? ప్రేమన్నది ఊపిరి కాదా, అందరిలో ఉండేదేగా, పరిచయమే లేదని అంటే వింతే కదా, నువ్వున్నది నాలోనేగా, ఈ సంగతి వినని లేదా, మదిలో నేను నిదరోతో గమనించలేదా, ఇద నిండా ఆశలు ఉన్నా, ఎన్నెన్నో ఆశలు ఉన్నా, ప్రేమ భాష రాదు అంటే నమ్మవామైనా, కళ్ళలోకి చూసి అయినా పోల్చుకోవనా ప్రేమ, ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని అంటూ ఆమె కళ్ళలోకి చూసి కళ్ళెగరేశాడు. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. హర్షిత్ సైడ్ స్మైల్తో చూస్తూ అతని పెదవులతో ఆమె మెడలో ఉన్న చైన్ బయటకు తీయగానే అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమని ఆమె చేతిలో ఉన్న అతని షర్టుని నిలిపేసింది. హర్షిత్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ లాకెట్ ఓపెన్ చేసి ఇద్దరి పిక్స్ చూసి ముద్దు పెట్టి మళ్ళీ ఆమె డ్రెస్ లోపలికి వేసేశాడు. ఓయ్ ఏంటి, ఏం అనట్లేదు కదా అని ఎక్కువ చేస్తున్నావు? నువ్వేమన్నా అనకపోయినా నేను ఇలాగే చేస్తాను. నిన్ను చూసి భయపడాలా? అవును, భయపడాలి. అస్సలు భయపడను. నువ్వంటే ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమని నీకు పంచడమే ఇష్టం. నీలో ఉన్న భయాన్ని పోగొట్టి నిన్ను మొత్తంగా నా సొంతం చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటున్న హర్షిత్ మాటలకి టక్కున దూరం తోసేసింది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, వాట్ హ్యాపెన్ అన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే అతనిలో ఐక్యం కావాలని అనుకున్నారు. ఆ విషయం చెప్పి ఇప్పుడు తన మూడ్ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఈ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకోమని అడిగితే ఖచ్చితంగా అప్సెట్ అవుతాడు. సో ప్రేమతో అతన్ని మార్చుకుంటానే కానీ ఇలా మొండిగా కాదు.
మొండిగా వాదిస్తే రాక్షసుడవుతాడు, ప్రేమతో చెబితే అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. స్వామి, ఇతన్ని మార్చే శక్తిని నాకివ్వు. నిన్ను ఏ కోరిక అడగను. నన్ను మనస్ఫూర్తిగా తన భార్యను చేసుకునేలా చెయ్యి స్వామి. ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అని మొక్కుకుంటుంటే ఆలోచనలో ఉన్న ఆరు ముందు చిటికేసి, ఓయ్, ఏమైంది? డీప్గా అలా ఆలోచిస్తున్నావు అన్నాడు అనుమానంగా. అతనికి అనుమానం రాకుండా చిన్నగా నవ్వి, ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. సరే కానీ నేను ఇంటికి వెళ్తాను సార్ అనింది నార్మల్గా. సరే, నైట్ లేట్ అవ్వచ్చు, నువ్వు తినేసి పడుకో. ఓకే ఓకే సార్ అని ఆమె బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్తుండగా బ్యాగ్ పట్టుకున్నాడు హర్షిత్. వెనక్కి తిరిగి చూసింది ఆరు. వదలండి సార్, లేట్ అవుతుంది. నేను వెళ్తున్నాను. నీకేం అనిపించట్లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ వస్తారుగా. నిన్ను చూడకుండా 5 అవర్స్ ఎలా ఉండాలి? ఇన్ని రోజులు బాగానే ఉన్నారుగా, ఇప్పుడు ఉండడానికేంటి? అప్పుడంటే నువ్వెక్కడున్నావో తెలియక పిచ్చోన్నయ్యాను. ఇప్పుడు నా దగ్గరున్నావుగా, నేను 1 సెకండ్ కూడా వదిలి వెళ్ళాలనిపించట్లేదు బేబీ. ఏం చేయాలో చెప్పు. అందుకేనా మార్నింగ్ అను అంతా అడిగిన ఆఫీస్కి లాక్కొచ్చారు? హో, ఆ విషయం నీకిప్పుడే అర్థమైందా? పనులన్నీ మానుకొని ప్రేయసి పూజ చేయడం ఇంతవరకు కరెక్ట్ అనింది అతని హెయిర్ని చెరుపుతూ. ఆమె అంత ఫ్రీగా ప్రేమగా మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తోంది హర్షిత్కి. ఇలా బాగుంది బేబీ అన్నాడు ఆమె డ్రెస్కి చున్నీకి మధ్యలో స్కిన్ తెల్లగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ. బాబు చూస్తున్నాడని చున్నీని కాస్త కిందకి జరుపుతుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి చున్నీ కాస్త పక్కకు జరిపి ఆమె గుండెల మీద అదర సంతకం చేయగానే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి ఒక్కసారిగా. ముద్దు పెట్టి ఆమెను చూడగానే కళ్ళు మూసుకున్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ, సరే ఇక వెళ్ళు, నేను కూడా వెళ్తాను. సరే సరే అని ఇద్దరు కలిసి కిందకి వచ్చి డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పి ఆరుని ఇంటికి పంపించి తను వెళ్ళగానే హర్షిత్ ఫారినర్స్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళిన ఆరు కొత్తగా కనిపిస్తున్న చుట్టాలని చూసి కాస్త భయంగానే లోపలికి వెళ్ళింది. అంజు ఎదురొచ్చి మెల్లగా లోపలికి అడుగులో అడుగు వేస్తున్న ఆరుని చూసి, ఏమైంది ఆరు, అలా కంగారు పడుతున్నావు? ఏం లేదండి, సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళని చూసి వాళ్ళెవరు అని ఆలోచిస్తున్నావా? వాడు నా తమ్ముడు ఆనంద్, తను నా చెల్లి శ్వేత అని చూపెట్టగానే తల తిప్పి చూశారు ఆరుని. తనేనా ఆరోహి అన్నాడు ఆనంద్. అవునరా, హాయ్ ఆరు. నమస్కారం అండి అనింది ఆరు. నమస్తే అమ్మా అనింది శ్వేత. నేను మీ చిన్నత్తని, అత్తయ్య అని పిలు. నేను బాబాయ్ని అవుతాను, బాబాయ్ అని పిలు అన్నాడు ఆనంద్. ఎవరో ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని ఇంత ప్రేమగా చూసుకుంటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఆరుకి. వదినా, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాం, రారా అంటూ లాక్కొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేసిన నగలు అని ఒక్కోటి ఆరుకి పెట్టి చూస్తూ, ఇది బాలే, ఇది చూడక్క చాలా బాగుంటుంది అంటూ అక్షయ సెలెక్ట్ చేసింది పెట్టి, వావ్ అక్క, చాలా బాగుంది. అవును వదినా, ఇది చాలా బాగుంది అని ఆరుకి నగలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టి బ్యాంగిల్స్, శారీస్ అని తనకి ఏవి సెట్ అవుతాయో పెట్టి చూస్తూ ఉన్నారు. అసలేంటిది? వీళ్ళంతా ఎవరు? నాకు వీళ్ళకి ఏంటి సంబంధం? నేను వీళ్ళకి ఏం చేశానని నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు? ఈ కాలంలో సొంత వాళ్ళని చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది నేను ముక్కు మొహం తెలియని అనామకురాలని వాళ్ళింట్లో పెట్టుకుని మహారాణిలాగా ఎందుకు చూసుకుంటున్నారు? ఒక్క రోజులో జీవితం ఇంతలా మారిపోతుందా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అని ఆలోచనలో ఉన్న ఆరుని భుజం మీద చేయి వేసి తడుతూ, వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో ఒకసారి చూడు అంటూ మిర్రర్లో చూపిస్తూ, ఇంత బాగున్నావో తెలుసా, మహాలక్ష్మిలాగా. మా అన్నయ్య నిన్ను ఇలా చూశాడంటే అస్సలే వదిలిపెట్టాడు, నిన్నిలా చూస్తే సెకండ్ కూడా వదిలిపెట్టాడు అంటున్న అను మాటలకి ఆమెకు సిగ్గు మొగ్గలేస్తుంటే కళ్ళు కిందకి దించి చూస్తూ ఉంది. అబ్బో, అదంతా సిగ్గే, కాస్త ఆ సిగ్గుని దాచిపెట్టుకో వదినా, ఫస్ట్ నైట్ వరకు అనింది చెవి దగ్గరికి వచ్చి. ఆమె అలా అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, ఛీ, సిగ్గులేదు నీకు అంటూ తనని దూరం తోసింది. దేనికి వదినా సిగ్గు? అందరి లైఫ్లో జరిగేదేగా. పెళ్ళి కాకుండా ఫస్ట్ నైట్ ఏంటి? పెళ్ళి జరిగేలా నువ్వు చేసుకుంటావు కదా, అది ఎక్కువ రోజులు పట్టదేమో అనిపిస్తోంది వదినా. ఏమంటావు? నీ నోటి వాక్కు నిజమవ్వాలి అంటాను అంటున్న ఆరుని విచిత్రంగా చూస్తూ ఉంది అను. మా వదినలో ఇంత మార్పేంటి అని. లవ్ యూ వదినా.
నువ్వు నీ ప్రేమతో వాడిని మార్చుకొని అఫీషియల్‌గా ఈ ఇంటికి కోడలవ్వాలి. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోకున్నా మేమందరం నీ మీద ఇలాగే ప్రేమ చూపిస్తాం. ఇంచు కూడా తరగదు. మా గుండెల్లో పెట్టి చూసుకుంటాం. పెళ్లి అనేది సొసైటీలో తక్కువ కాకూడదు అని మాత్రమే. మాకు మాత్రం నువ్వు మాలో ఎప్పుడో కలిసిపోయావు అంటున్న అనుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆరు. సరే కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవా? అందుకే వెయిట్ చేస్తున్నాను వదినా. నువ్వు సెలెక్ట్ చేస్తే వేసుకుందామని. అదేంటి, నాకు నువ్వే సెలెక్ట్ చేసావుగా, నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? అదేంటి వదినా అంత మాట అన్నావు? నువ్వు నాకు ప్రేమగా సెలెక్ట్ చేయవా అనగానే, అయ్యో అను, అస్సలలా అనుకోకు, తప్పకుండా సెలెక్ట్ చేస్తాను అంటూ తనకు ఏవైతే సెట్ అవుతాయో పెట్టి చూస్తుంటే కాల్ మాట్లాడుతున్న అగస్త్య సడన్గా ఇటు తిరగగానే నగలతో నిండుగా మహాలక్ష్మిలా కనబడుతున్న అనుని చూసి రిప్ప వేయడం మరిచాడు. ఆరు అన్ని నగలు పెట్టి మిర్రర్లో చూపిస్తుండగా మిర్రర్లో కనిపించాడు అగస్త్య. హలో మేడం, మా అన్నయ్య నీకు సైట్ కొడుతున్నాడు అని చెబుతుంది చెవిలో. ఆరు ఆ మాటకి షాక్ అవుతుంది. అను, ఇప్పటి వరకు నాతో ఆడుకున్నావుగా, ఇప్పుడు మేం ఆడుకుంటాం అంటూ అక్షయని చూడగానే, అవునక్క, మనతో భలే ఆడుకుంటుంది, తనని ఆడుకోవద్దా అంటూ, చూసావా పాపం మా అన్నయ్య ఎంత ఆరాధనగా చూస్తున్నాడో, నీ సిగ్గుతో మా అన్నయ్యని పస్తులుంచుతున్నావు. మీరు పరిచయమైనప్పటి నుండి కనీసం ఒక ముద్దైనా ఇచ్చావా అంటున్న అక్షయని కొట్టేలా చూస్తూ ఉంది అను. అవునను, తను చెప్పింది నిజమే. నిజం చెప్పు, ఒక్కసారైనా మా అన్నయ్యకి ముద్దు పెట్టలేదా అనింది ఆరు నవ్వుతూ. వదినా, నువ్వు కూడానా? అవును, నేను మనిషిని కాదా? అది కాదు వదినా, చూడ్డానికి అమాయకంగా సైలెంట్గా ఉంటావు. చూడ్డానికి అందరూ అమాయకంగానే కనబడతారు. నువ్వనుకునే అంత అమాయకంగా ఎవరూ ఉండరు మరి. నీలా ఇన్నోసెంట్ పాపలైతే ఎవరూ లేరు. నీ అమాయకత్వంతో మా అన్నయ్యని చాలా బాధ పెడుతున్నావు. పాపం కళ్ళతోనే చూసి కడుపు నింపుకుంటున్నాడు అంటున్న ఆరు మాటలకి షాకింగ్గా చూస్తూ, వామ్మో, చూడ్డానికి అలా కనిపించవు కానీ మాట్లాడితే ఇంత వైలెంట్గా ఉంటాయా? ఇదేం చూసావు, ఇంకా చాలా ఉంది. నన్ను తట్టుకోలేవు నువ్వు. అమ్మో వద్దు తల్లి, నువ్వు ఆట పట్టించింది చాలు, అస్సలు ఆపను. మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. మా అన్నయ్యకి ముద్దు పెట్టుకో అని చెవిలో చెప్పి వెళ్తుండగా చెయ్యి పట్టి లాగి కూర్చోబెడుతుంది అను. ఏంటి పెట్టేది? అస్సలు పెట్టను. దౌర్జన్యం చేస్తున్నారా మీ అన్న చెల్లెలు కలిసి? అవును, మేమే దౌర్జన్యం చేయాలి మరి. ఆ మాట మా అన్నయ్యకు కాదు, మీ అన్నయ్యకు వర్తిస్తుంది అనింది ఆరు. చెప్పు, ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? మా అన్నయ్య నీ మీద చేస్తున్నాడా? మీ అన్నయ్య నా మీద చేస్తున్నాడా? ఏంటి మాట్లాడావు అంటున్న ఆరుని నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉంది అను. ఆశ్చర్యపోయింది చాలు కానీ నిజం చెప్పు. అవును వదినా, మా అన్నయ్య నీ మీద దౌర్జన్యం చేస్తున్నాడు అనింది మూతి ముద్దుగా పెట్టి. ఎప్పుడైనా మా అన్నయ్య నిన్ను బలవంతంగా కిస్ చేశాడా? లేదు. మీ అన్నయ్య అయితే నా ఇష్టంతో పని లేకుండా చాలాసార్లు పెట్టాడు అంటున్న ఆరుని ఇద్దరు గుడ్లు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉన్నారు. ఫ్లోలో అన్ని చెప్పేస్తోంది ఆరు. అక్క, ఫ్రస్ట్రేషన్లో నిజం చెబుతున్నావంటూ భుజం తడుతోంది అక్షయ. తనేం మాట్లాడిందో గుర్తు చేసుకొని నాలుక కరుచుకుంది. నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? చిచి, ఇప్పుడు అను ఏమనుకుంటుందో ఏంటో అని. అను, నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ వెళ్తుండగా, ఆహా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వదినా, నీతో చాలా పనుంది అని అక్కడే కూర్చోబెట్టుకుంది అను. వామ్మో, నన్ను నేనే బుక్ చేసుకున్నానుగా, ఇప్పుడు ఎంత ఆడుకుంటుందో ఏంటో. ఏంటి, మా అన్నయ్య నీకు చాలాసార్లు ముద్దులు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు? కాస్త చెబుతావా వదినా? అను, నీకు సిగ్గులేదు కొంచెం కూడా? సిగ్గెందుకు వదినా, ముద్దు పెట్టడానికి ప్రేముంటే చాలేమో. అయితే సరే, మా అన్నయ్యకి చెప్పి నీకు కూడా ముద్దు పెట్టమని చెప్పనా? ఏం వద్దు వదినా, ఆయనకి ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా పెట్టాలి కానీ ఒకరి రికమెండేషన్తో కాదు అనింది అగస్త్యని సైడ్ లుక్తో చూస్తూ. బాబు ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇక కాల్ కట్ చేసి టక్కున ఇటువైపు తిరగగానే అను అతన్ని చూస్తూ కనిపించడంతో చిన్నగా నవ్వుతూ ఐవింగ్ చేశాడు. అలా చేయగానే గుడ్లు పెద్దవి చేసి చూసి, అక్క, అన్నయ్య చాలా నాటీ బాయ్ తెలుసా అనగానే, ఎందుకు అక్కి అనింది ఆరు. అనుకి కన్ను కొట్టాడు. అవునా? అవునక్క అనగానే పక్కనే ఉన్న అనుని చూశారు ఇద్దరు. పాప సిగ్గుపడుతూ కనిపించింది. మరీ అంతలా సిగ్గుపడిపోకమ్మా, నువ్వు కూడా ఫస్ట్ నైట్ వరకు దాచు. పో వదినా, నా మాట నాకే అప్పచెబుతున్నావా? మరి అంతే కదా అంటూ ఇక వీళ్ళ సెలెక్షన్ ఫినిష్ చేసుకొని, మామ్, ఇదిగో నీకు ఈ సెట్, పిన్ని ఇది నీకు అంటూ అందరికీ సెట్ చేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి
అగస్త్య కమ్అవుట్ అని మెసేజ్ పెట్టడంతో బాల్కనీలోకి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అను. ఆరు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనగానే సరే ఆంటీ అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఏంటి మీ వదినలతో కలిసి ఉప్పురు మీటింగ్ పెట్టావు అన్నాడు ఆమె చెయ్యి పట్టి దగ్గరగా అనుకుని. ఉప్పరి మీటింగా అనింది షాకింగ్గా. ఏం మాట్లాడుతున్నారేంటి? ఏం లేదు. సరే కానీ నీకు గోల్డ్ సెట్ చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సార్ అనింది అను. సార్ అనడం మానవా? చెప్పాను కదా సార్, పెళ్ళైన తర్వాత మానేస్తానని. సరే ఏమని పిలుస్తావు? అదే పెళ్ళైన తర్వాత మానేస్తాను అన్నావు కదా, సార్ ప్లేస్లో ఏమని పిలుస్తావు అంటున్నా. ఎలా పిలిస్తే మీకు నచ్చుతుందో చెప్పండి సార్, అలాగే పిలుస్తాను. సార్ తప్ప ఇంకేదైనా పిలువు. సరే ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చెబుతాను. సరే కానీ సీరియస్గా కాల్ మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్లో? హాస్పిటల్కి క్రిటికల్ కేసు వచ్చిందంట. మనం టూర్కి వచ్చినట్లు 1 మంత్ ఉన్న పలంగా వచ్చేస్తే అక్కడ పేషెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. నేను ఈ ఫంక్షన్ చూసుకొని వెళ్ళిపోతాను, నువ్వు మీ వాళ్ళతో తీరిగ్గా వచ్చేయి అనగానే మూతి ముద్దుగా పెట్టి చూస్తూ ఉంది. అను, ఏమైంది అలా చూస్తున్నావు? ఒక డాక్టర్గా నీకు తెలుసు కదా, ఒక సెకండ్ ఒక ప్రాణంతో సమానం. అలాంటిది మనం ఇన్ని రోజులు ఇక్కడే ఉంటే మనల్ని నమ్ముకున్న పేషెంట్స్ ఏమైపోతారో చెప్పు. నాకు ఎంజాయ్మెంట్స్ కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం. సో ఇలా అంటున్నానని ఫీల్ అవ్వద్దు అంటున్న అగస్త్యని గొప్పగా చూస్తూ, రియల్లీ గ్రేట్ సార్. మీలా ఆలోచించే వాళ్ళు హాస్పిటల్కి ఒక్కరున్న చాలామంది మరణాలు ఆగిపోతాయి. కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే సార్, నేను మూతి ముడుచుకుంది మీరు వెళ్తాను అన్నదానికి కాదు, నన్ను తీసుకెళ్తాను అని అనలేదని అంటున్న అను మాటలకి చిన్నగా నవ్వి, ఓకే మై డియర్ బేబీ, తప్పకుండా తీసుకెళ్తాను. నిన్ను వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ మీ పిన్ని మావయ్య రాక రాక ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తావని అలా అన్నాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటున్న అగస్త్యని నవ్వుతూ చూస్తూ, డైలాగ్ చాలా బాగుంది అనింది. డైలాగ్ ఏంటి? అదే తమరన్నారుగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని. అది డైలాగ్ కాదు పాప, టైటిల్ అంటున్న అతన్ని నవ్వుతూ చూస్తూ ఉంది. సార్ ఒకసారి అటు చూడండి అంటూ దూరంగా కనిపిస్తున్న ఓషియన్ వ్యూని చూపిస్తూ ఉంది. వెరీ నైస్, ఒకసారి వెళ్ళొద్దామా? ఓకే సార్, మీరు వెళ్దామా అన్న తర్వాత నేనెందుకు కాదంటాను, ఖచ్చితంగా వెళ్దాం. ఓకే పద అంటూ తనని తీసుకొని వెళ్ళాడు అగస్త్య. ఇద్దరు బయటకొచ్చి బైక్ పైన బీచ్కి వెళ్ళి బైక్ ఆపి మట్టిలో నడుస్తూ ముందుకెళ్తుంటే సముద్రం నుండి వీస్తున్న సన్నటి పిల్ల గాలులకి మనసంతా హాయిగా అనిపిస్తుంటే పట్టుకున్న చేతిని వదిలి అలా వాటర్లోకి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్న అనుని అలాగే చూస్తూ ఉన్నాడు అగస్త్య. ఆమె తెల్లటి పాదాలు మైమరిపింపజేస్తుంటే చూపు తిప్పడం మరిచి చూస్తూ ఉండిపోయాడు. వాటర్లో చెంగు చెంగున ఎగురుతున్న అనుని చూస్తూ తను ఆమెను మెల్లగా చేరి వెనక నుండి హత్తుకొని, సాయంత్రం సూర్యకిరణాల దాటికి సముద్రం బంగారు వర్ణంలో మెరుస్తుంటే ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపులోకి పెదవులు పోనిస్తుంటే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అయి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. వెరీ బ్యూటిఫుల్ నేచర్ కదా, చాలా బాగుంది అనింది. అలా వచ్చే ప్రతి అలా వాళ్ళిద్దరి కాళ్ళని తడుపుతుంటే ఆ ఫీలింగ్కి మై మరిచిపోయి ఎంతసేపు ఉన్నారో తెలీదు. మా బావ ఏమో అనుకున్నాను కానీ వెరీ రొమాంటిక్ కదా అన్నాడు ఆరుని చూసి. మీకంటే అయితే కాదులేండి సార్, చాలా తక్కువ. అబ్బో, మీ అన్నయ్యని బాగానే వెనకేసుకొస్తున్నావే. మరి మీరు ఎదుటి వాళ్ళ పర్మిషన్తో పని లేకుండానే నన్ను ముట్టుకోలేదా? ఇప్పుడు కూడా వితౌట్ పర్మిషన్తో నిన్ను టచ్ చేస్తాను. ఏం చేస్తావో? చేసేదేముంది, మీకు లొంగిపోవడమే అంటున్న ఆరుని నవ్వుతూ చూస్తూ, నువ్వేంటి బేబీ ఇలా మారిపోయావు? ఐ కాంట్ బిలీవ్ ఇట్. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు కదా, ఇదేనేమో మీతో సావాసం చేసే నేను కూడా ఇడియట్లా తయారవుతున్నాను. అంటే నేను ఇడియట్నా? మీరు ఇడియట్స్, స్టూపిడ్, సైకో, శాడిస్ట్, రావణ్ మహారాజ్, మాన్స్టర్, ఇంకా ఏమేం వర్డ్స్ ఉన్నాయో అవన్నీ మీరు. అవన్నీ బిరుదులు నాకే ఇచ్చేస్తే మిగతా వారు ఫీల్ అవ్వరా? అస్సలు ఫీల్ అవ్వరు. ఇవన్నీ మీకు తక్కువే మరి. అంతలా పొగడకు బేబీ, తట్టుకోలేకపోతున్నాను. ఇవి పొగడతలా? నువ్వు ఎలా మాట్లాడినా అవి నాకు పొగడతల్లాగే కనిపిస్తాయి. చూసారా మా అన్నయ్యని ఎంత స్వీట్గా తనని ట్రీట్ చేస్తున్నాడో? మీరున్నారు వైల్డ్గా బిహేవ్ చేస్తారు. అవునా, ఏం చేశానో ఒకటి చెప్పు పాప. ఒకటేంటి, చాలా ఉన్నాయి. అవునా, అయితే చేసి చూపెట్టచ్చుగా. పోండి సార్, సిగ్గులేదు మీకు.
సిగ్గెందుకు? ప్రేమ ఉందిగా. ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోతుందా? దానితో పాటు సిగ్గు కూడా ఉండాలి. నీకుందిగా, అది చాలు. నాకు కూడా సిగ్గుంటే బాగోదు. సరే కానీ మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. అందుకే బీచ్‌కి తీసుకొచ్చాను. ఇక్కడ అట్మాస్ఫియర్ బావుంటుంది. మీ మూడ్ కూడా బావుంటుంది కదా! ఏంటి, బీచ్‌లో ఏదైనా ప్లాన్ చేశావా? అని కన్ను కొట్టాడు. హే ఛీ! అది కాదు. మరింకేంటి? ఏంటంటే మరేమో మీ మరదలు అక్షయ ఉంది కదా! హా! ఉంది. ఉంటే తనని అలా వదిలేయడం నాకు నచ్చట్లేదు. బాధగా అనిపిస్తోంది. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎన్ని రోజులుంటుంది? తనతో మాట్లాడి పెళ్లి చేద్దాం అంటున్న ఆరుని అలాగే చూస్తూ ఇప్పుడెందుకు అలాంటి ఆలోచనొచ్చింది? ఇప్పుడేం కాదు. మీరు తన గురించి చెప్పినప్పటి నుండి ఇదే ఆలోచిస్తున్నాను. తనతో మాట్లాడడం అయింది. తను నో చెప్పడం కూడా అయింది. తను నో చెప్పిందని ఇలాగే ఊరుకుంటామా? తన లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటుంది. దీనికేదో ఒక పరిష్కారం ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాను. తనని చూస్తూ అలా వదిలేయలేను. తనని లైఫ్‌లో సెటిల్ చేస్తాను. తన గురించి నువ్వేం టెన్షన్ పడక. తనని ఎదురుగా పెట్టుకొని టెన్షన్ పడకు అంటే ఎలా? మన వల్ల తన లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటుంది. చెప్పాను కదా! నా మీద నమ్మకం లేదా? ఓకే సార్. మీరు అన్నారు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అంతలో హర్ష అంజు కొడుకుని, కూతుర్ని దూరంగా నిలబడి గమనిస్తూ, నా పిల్లలని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. నాకు కూడా చిలక గోరింకల్లాగా చాలా అందంగా ఉన్నారు కదా! అంటున్న అంజుని నవ్వుతూ చూస్తున్నాడు హర్ష. ఏమైందండి అలా చూస్తున్నారు? మనకంటే బావున్నారా? అన్నాడు సైడ్ స్మైల్‌తో. మనమేంటి, మన జనరేషన్ అయిపోయిందండి శ్రీవారు. మర్చిపోయారా? ఇలాంటివి పెద్దగా గుర్తుపెట్టుకోను శ్రీమతి గారు. అబ్బో! పిలుపు మారిందే. ఏ? నువ్వు శ్రీవారు అన్నప్పుడు నేను శ్రీమతి గారు అంటే తప్పేముంది? ఏం లేదు. సరే కానీ నీకు గుర్తుందా? వైజాగ్ బీచ్‌కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇలాగే వాటర్‌లో ఆడటం నాకు కళ్ళకు కట్టినట్లు గుర్తొస్తోంది. అదేంటి, మీరింకా మర్చిపోలేదా? నీ విషయంలో ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ నాకు మైండ్‌లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్‌తో సహా నాకు గుర్తుంది. డ్రెస్‌ని పైకి పట్టుకొని హంసలా అలా నడుస్తూ ఉన్న నీ తెల్లటి పాదాలు మైండ్‌లో అలాగే తిరుగుతున్నాయి. నువ్వలా పొగరుగా ఉంటేనే బావున్నావు అంజు. ఇప్పుడు నేను ఏది అడిగినా, ఏం చేసినా నో చెప్పకుండా ఇస్తుంటే వాల్యూ తెలియట్లేదు నాకు. ఎందుకో నా శాడిజంతో తీసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటున్న హర్ష మాటలకి చురుగ్గా చూసింది అంజు. ఏంటి బేబీ, కోపం వచ్చిందా? కోపంలో భలే ముద్దుగా ఉంటావే. మళ్ళీ నీ పొగరు చూడాలని ఉందే. పాత అంజులాగా మారిపోరాదు? అప్పుడంటే తమరి శాడిజంతో మీ ఇష్టానికి ప్రవర్తించారు. ఇప్పుడు మీరంటే నాకు పిచ్చి ప్రేమ కదా! ఇప్పుడెందుకు మీ మీద కోపం ఉంటుంది? మీరు నన్ను ఎలా ట్రై చేసినా అది ఇష్టంగా భరిస్తానే కానీ కోపం రాదు. బికాజ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ లవ్. ఆ! స్టోరీలో కామెంట్స్ తక్కువయ్యాయి. ప్లీజ్ కాస్త పెంచండి గైస్. స్టోరీ లెంత్ కూడా పెంచుతున్నాను కదా! ఎట్ ఏ టైమ్ 3 స్టోరీస్ ఇవ్వాలంటే ఎంత కష్టమవుతుందో తెలుసా? నా కష్టాన్ని గుర్తించట్లేదు మీరు. ఒక చిన్న లైన్ కామెంట్ పెట్టడానికి కష్టంగా ఉంది మీకు. ప్లీజ్ కామెంట్స్ ఇచ్చేయండి గైస్ స్టోరీ మీద ఎలా ఉందో.